డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారిగా సచివాలయానికి వస్తున్న శుభ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అమరావతి గ్రామ ప్రజలు మాత్రం అక్కడ ఆయనకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. టన్నుల కొద్ది పూల వర్షం ఆయన మీద కురిపించడానికి అక్కడ ఉన్న రైతులు మాత్రం ఆ పూలను తొలుస్తూ వాటిని ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి. అయితే ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉన్న ఒక కళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, పవన్ కళ్యాణ్ని కలవాలి, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గెలిస్తే మేము చూడాలి, మా బాధలు చూసిన వ్యక్తి, మా బాధలను అర్థం చేసుకున్న వ్యక్తి, మా సమస్యలను అర్థం చేసుకొని మా సమస్యలను తీర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్నట్టుగా కూడా అక్కడి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ పాలనలో రాజధాని అమరావతి ప్రజలు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు మాత్రం చాలా దారుణాలు చూసామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు మరి వాళ్ళ ఆస్తులని కూడా పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు ఆడపిల్లలని కూడా చూడకుండా జుట్లు పట్టి బయటికి లాక్కొచ్చినప్పుడు వాళ్ళ పిల్లలను బూట్ల కాళ్ళతోని తొక్కి వాళ్ళందరినీ కూడా కొట్టినప్పుడు కూడా ఎలాంటి రాజకీయ నాయకుడు కూడా వచ్చి వాళ్ళకు సపోర్ట్గా నిలవని రోజుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి మీకు నేనున్నాను అని మాకు భరోసా ఇచ్చి మా పక్షాన ఆయన సపోర్ట్గా నిలిచాడు. మా అందరి కష్టాలు కూడా ఆయన చూసి మా అందరి యొక్క సమస్యలను తీర్చారు, మా అందరికీ సపోర్ట్గా ఉన్నాడు ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే కూడా అక్కడి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి ప్రజలకు మధ్యలో ముళ్ళ కంచె వేసినప్పటికీ కూడా దాన్ని కూడా దాటుకొని పవన్ కళ్యాణ్ వచ్చి మాకు హెల్ప్ చేయడం జరిగింది, మాకు సపోర్ట్గా మాకు అండగా నిలిచాడు, మాకు ఒక దేవుని లెక్క మేము పవన్ కళ్యాణ్ చూస్తున్నాం అన్నట్టుగా కూడా అమరావతి యొక్క గ్రామ ప్రజలు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా సచివాలయానికి వస్తున్న పవన్ కళ్యాణ్ కోసం అయితే వాళ్ళు టన్నుల కొద్ది పూలతోటి ఘన స్వాగతం పలకడానికి రైతులందరూ కూడా వాళ్ళు కలిసికట్టుగా పూలన్నీ ఒక్క దగ్గర చేర్చి ఘన స్వాగతం పలకడానికి పూల వర్షం కురిపించడానికి పవన్ కళ్యాణ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భాలు మనం కూడా అక్కడ చూస్తున్నామని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గురించి అక్కడ ప్రజలు అనుకుంటున్న తీరు, మరి ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ కట్టుకున్న ఆ గుడి గురించి, సో మరి ఇప్పటికే ఇన్ని రోజులకే అంటే మన అధికారంలోకి రాకముందే పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో ఇంత మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అండ్ ప్రజలకు సంబంధించిన వివిధ శాఖల్లో కూడా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. కాబట్టి ప్రజలకు ఇప్పుడు ఇంకెంత సేవా దృక్పథంతో ఇంకెంత ప్రజలను ఇంకా బాగా చూసుకుంటాడు, ప్రజలకు మంచి ఏర్పాట్లు చేస్తాడు, ప్రజల సమస్యలు తీరుస్తాడని కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పాలన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.